భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఫారెస్ట్ డెవలప్మెంట్ చైర్మన్ గారు ఈ రోజున ముఖ్యంగా సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారి మీద నేషనల్ హెరాల్డ్ కేసులో ఛార్జ్ షీట్లోని అగ్రనాయకులైనటువంటి సోనియా గాంధీ గారిని, రాహుల్ గాంధీ గారిని ఛార్జ్ షీట్లో చేర్చిన విధానాన్ని బట్టి కాంగ్రెస్ పార్టీ ఖండిస్తూ ఉంది. అదేవిధంగా దేశంలో కులగణన అడ్డుకోవటానికి సోనియా, రాహుల్పై అక్రమ కేసులు. రాహుల్ను చూసి ప్రధాని మోడీ, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం భయపడుతుంది. క్షుణ్ణంగా వీటి మీద మన అధ్యక్షుల వారు చెప్తారు. దేశవ్యాప్తంగా ఈవీఎం మిషన్లు కాదు, బ్యాలెట్ పేపర్నే పెట్టాలన్న ఉద్దేశంతో ఏఐసిసి ప్లీనరీలో మొన్న ఏదైతే అలహాబాద్లో జరిగినటువంటి ప్లీనరీలో ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవటానికి ప్రజలే కాంగ్రెస్ను గెలిపించుకోవాలనేది ముఖ్య ఉద్దేశం. మిత్రులు, పాత్రికేయ మిత్రులు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా, ఈ సమావేశానికి ఇచ్చేసినటువంటి మా పార్టీ నాయకులు పెద్దలు టీవీఆర్ గారు, మన జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎస్సీసీఎల్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గారికి, అదేవిధంగా యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ కదా, యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ సుధీర్ గారికి, అదేవిధంగా తమ్ముడు యూత్ కాంగ్రెస్ మన నియోజకవర్గ అధ్యక్షుడు తమ్ముడు ప్రతీప్ గారికి, అదేవిధంగా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు సోదరుడు మన వాసిరెడ్డి గారికి, అదేవిధంగా తమ్ముడు వాసు గారికి, మరి వెనక ఉన్నటువంటి అందరికీ కూడా పేరు పేరున నమస్కారం. ముఖ్యంగా ఈరోజు మనం ఎందుకు ఈరోజు సమావేశం పెట్టుకునడం జరిగింది అని అంటే, ఇది నేషనల్ హెరాల్డ్ అనే పత్రికని ఆనాడు, ఏనాడు భారతదేశానికి స్వతంత్రం రాని నాడు వ్యవస్థాపకులు ఎవరయ్యానంటే జవహర్లాల్ నెహ్రూరే. దీన్ని ఎవరు పెట్టినాయనంటే జవహర్లాల్ నెహ్రూ గారు పెట్టుకున్నటువంటి వ్యవస్థాపక పత్రిక సంబంధించినటువంటి భవన సముదాయం అంతా కూడా మరి జవహర్లాల్ నెహ్రూ గారు ఆయన సొంత ఆస్తి అనుకోవారు ఒక రకంగా. అయితే కొద్దిగా దాంట్లో చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల జరిగినటువంటి దాన్ని సొంతది నాదే, అది సొంతది నాదే. ఇప్పుడు నేనున్న ఇల్లు నేను ఉంటున్నా కాబట్టి నాదే. అట్లనే సొంతగా వ్యవస్థాపకుడు అని అంటే జవహర్లాల్ నెహ్రూ గారు, జవహర్లాల్ నెహ్రూ గారే కట్టించి దాన్ని వ్యవస్థాపకుడుగా దాన్ని నడిపిస్తున్న సందర్భంగా మరి ఆనాడు ఉన్నటువంటి జర్నలిస్టులు అందరూ కూడా ఒక అసోసియేషన్కి ఏర్పడి మరి ఉండాలి అని చెప్పి అంటే దాన్ని కట్టించడం జరిగింది. ఎప్పుడు స్థాపించింది అంటే 9/9/1938 నాడు దీన్ని హెరాల్డ్ అనే ఇంగ్లీష్ పత్రిక స్థాపన చేయడం జరిగింది. మరి దానికి ఈరోజు మరి బీజేపీ నాయకులు కానీ, బీజేపీ ప్రభుత్వం కానీ, మోడీ గారు కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులను ఇబ్బందులకు గురి చేయాలి. ఇబ్బందులకు గురి చేస్తేనే రేపు కాంగ్రెస్ పార్టీ వీళ్ళ దగ్గర ఏం చేద్దామన్నా వీళ్ళేం లేవు, అన్నీ కూడా కడిగిన ముత్యాలే. శ్రీమతి సోనియా గాంధీ కానీ, శ్రీ రాహుల్ గాంధీ గారు కానీ వాళ్ళేమో ఎక్కడేదో చేయాల్సినటువంటి అవసరం లేదు అని ఈ సందర్భంగా చెప్తారు. ఎందుకనంటే వాళ్ళని కావాలని దాని ఏదో చేతులు మారినాయని, అమ్ముకున్నారని రకరకాలుగా చేస్తూ వాళ్ళను A1గా ఒకరిని A2గా ఒకటికి చిత్రీకరించి కాంగ్రెస్ పార్టీని బజార్కి ఎడ్చాలే. ఇప్పుడు ఇదే మంచి తరుణం అని చెప్పి ఈడీ మరి దీంట్లో ఈడీని ప్రవేశింపజేసి దీన్ని రాజకీయం చేస్తున్న మోడీ గారికి కానీ, అమిత్ షా గారికి కానీ భయం అవుతున్నది. ఎందుకు భయం అవుతున్నది అని అంటే, మొన్ననే ఇదే నెల 9వ తారీఖు నాడు, 8వ తారీఖు నాడు, 6వ తారీఖు నుండి 7, 8, 9వ తారీఖు దాకా దాదాపుగా ప్లీనరీ సమావేశాలు, తర్వాత కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీర్మానాలు అన్నీ కూడా చేయడం జరిగింది. ఈ భారతదేశంలో అందరికీ అనుమానం ఉన్నటువంటిది ఏంటి అని అంటే ఈవీఎంలను మేనేజ్ చేసుకొని మరి ఈరోజు ఇంటర్నేషనల్లో కూడా మీరు చూసే ఉంటారు. ఏది మన అవును ఏమంటారా అమెరికా ఇంటెలిజెన్స్ సంబంధించినటువంటి హెడ్ ఈవీఎంలు ట్యాంపరింగ్ జరిగేటందుకు 100% ఆస్కారం ఉంది అని
ఇంటెలిజెన్సే నేను నిఖచ్చితంగా చెప్తున్నది. నాకున్నటువంటి ఎందుకంటే నేను కాంగ్రెస్ వాదిగా, కాంగ్రెస్ మనిషిగా నేను కూడా నాకు కూడా అనుమానం ఏంటిదంటే ఈవీఎంలను బాగా మేనేజ్ చేసుకొని ఇప్పటి వరకు ఎప్పుడు కూడా ఈ భారతదేశంలో 2 పర్యాయాల కంటే ఎవరు కూడా ప్రధానులైన వాళ్ళు లేరు. ఈయన ప్రధాని మళ్ళీ 3వసారి కావడం, భారతదేశంలో మరి ఉన్నటువంటి రాజకీయ శక్తులన్నింటినీ కూడా బెదిరించడం, ఏది ఇప్పుడు ఉన్నటువంటి ఈడీ కానీ ఇంకా రకరకాలైనటువంటి సంస్థల ద్వారా మొత్తం టోటల్గా బెదిరించి అన్ని పార్టీ నాయకులందరినీ కూడా బ్లాక్మెయిల్ చేస్తూ రకరకాల ఇబ్బందులు పెడుతూ రకరకాల కేసులు పెడుతూ ఈరోజు ఈ రాష్ట్రాన్ని కానీ ఈ దేశంలో ఉన్న నాయకులందరినీ కూడా ఇబ్బంది చేస్తాను. నేను కోరేది ఒకటే మీ ద్వారా, అది ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ నాయకురాలు శ్రీమతి సోనియా గాంధీ గారు, శ్రీ రాహుల్ గాంధీ గారు వాళ్ళు ఎక్కడ కూడా తప్పు చేయలే, ఎవరిదో వాళ్ళ చేయలే. ఇప్పుడు ఉన్నటువంటి మోడీ గారికి కూడా తెలుసు, ఎందుకు తెలియదు. ఇప్పుడు అలహాబాద్ పోతే అలహాబాద్ అంతా కూడా వాళ్ళదే. మొత్తం అలహాబాద్ అనేది ఉన్నది కదనే, అంటే ఏది జవహర్లాల్ గారు పుట్టిన మోసం చేసిందని, దగా చేసిందని తప్పుడు కేసులు పెట్టి మా నాయకులను ఎవరైతే చేస్తున్నటువంటి మోడీ గారి బీజేపీ ప్రభుత్వాన్ని మేము ఈ సందర్భంగా నిఖచ్చితంగా ఖండిస్తున్నాం. తక్షణమే పెట్టినటువంటి ఈడీ కేసులన్నింటినీ కూడా ఉపసంహరించుకోవాలి. లేని పక్షంలో యావత్ భారతదేశం అంతా కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఓడిపోయిందని ఆలోచిస్తాను. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ఓడిపోదు. రాహుల్ గాంధీ గారు కూడా దాదాపుగా 4000 చిల్లర కిలోమీటర్ల పాదయాత్ర చేసినప్పుడు ఈ భారతదేశంలో పాదయాత్ర చేసినటువంటి వ్యక్తి ఏనాడు ఓడిపోలే. ఎందుకు ఓడిపోయినట్టుగా కానీ ప్రజాస్వామ్యవాదులు కానీ ప్రజాస్వామ్యంలో తెలిసినటువంటి ప్రతి వ్యక్తి కూడా ఇది నేషనల్ హెరాల్డ్ అనేది పూర్తిగా ఇది కరెక్ట్ కాదు, ఇది తప్పని అందరు కూడా చెప్తున్నారు. ముక్తకంఠంతో చెప్తున్నప్పటికీ దాని మీద అంత రాజకీయ రద్దాంతం చేస్తున్నది భారతీయ జనతా పార్టీ అని ఈ సందర్భంగా చెప్పక తప్పదు. అంతేకాకుండా దీన్ని తిరిగి 2017లో ప్రారంభించారు. ఎప్పుడు 2017లో ప్రారంభించారు. 1/6/2017 నాడు ప్రారంభించారు. ఎక్కడ? న్యూఢిల్లీలో, మీ అందరికీ తెలుసు. అంతేకాకుండా ఇది ఎక్కడైతే యావత్ భారతదేశంలో కూడా కులగణన జరిగితే రాహుల్ గాంధీ గారికి పేరు వస్తుంది. రాహుల్ గాంధీ గారికి మళ్ళీ పూర్వ వైభవం వస్తుంది కాంగ్రెస్ పార్టీకి అని భయపడుతూ ఈరోజు ఉన్నటువంటి ఈ మోడీ గారు కానీ అమిత్ షా గారు కానీ భయపడుతున్నారు. అన్ని అబద్ధాలు చెప్తూ ప్రజలకు అన్ని మోసపూరితమైన మాటలు చెప్తూ ముందుకు పోతున్న ఈ తరుణంలో నేను అనేది ఒకటే, మా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక రైతు రుణమాఫీ చేయడం జరిగింది. రైతులందరికీ కూడా రుణాలు ఉంటే రుణాలు 2 లక్షల వరకు రుణమాఫీ చేయడం జరిగింది. దాదాపుగా 22,000 23,000 కోట్ల రూపాయలు ఈరోజు ప్రజలు ఎక్కడైతే రైతులు ఉన్నారో రైతు ఖాతాలలో వేయడం జరిగింది. అందరికీ కూడా డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కాదు, ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నాం. ఇందిరమ్మ ఇండ్లు కూడా ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇండ్లు ఇవ్వడం జరుగుతున్నది. అంతేకాకుండా ఏదైతే క్రమేణా అన్నింటినీ కూడా, ఎందుకంటే మన ఆర్థిక పరిస్థితిని పెట్టుకొని చూసుకుంటూ ఇంకా ముందుకు పోయేటందుకు కాంగ్రెస్ పార్టీ ముందున్నది. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ప్రతిదాన్ని కూడా ఆశి తూసి ప్రజలకు మేలు చేసే విధంగా కార్యక్రమాలు చేయడానికి ముందు పోతున్నాడు. అంతేకాకుండా ఇప్పుడు నేను పెట్టినటువంటి ఏవైతే 6 గ్యారంటీలు ఉన్నాయో 6 గ్యారంటీలను తప్పకుండా అమలు చేసేటందుకు ముందుంటామని సందర్భంగా మీ తెలియజేసుకుంటూ ఏదైతే వక్ఫ్ బోర్డుకు సంబంధించినటువంటి బిల్లు అయితే పార్లమెంట్లో వాళ్ళకి మెజారిటీ ఉన్నది కాబట్టి బిల్లు పెట్టుకోవడం జరిగింది, బిల్లుని పాస్ చేయడం జరిగింది, బిల్లుని చట్టరూపం కూడా చేయడం జరిగింది. అంత అవసరం అంటారా? సెక్యులరిజం అనే పదానికి అర్థం లేకుండా చేస్తున్నది భారతీయ జనతా పార్టీ. అన్ని మతాల సారాంశం ఒకటే, అన్ని కులాల యొక్క మతాలు కులాలు అన్నిటిని కూడా కలుపుకొని పోవాల్సినటువంటి బాధ్యత ఉన్నదని వాళ్ళే చెప్తూ వేదికల మీద ఇలా వక్ఫ్ బోర్డు మీద దాన్ని వేరే రకంగా వాళ్ళకు ఉన్నటువంటి హక్కులన్నింటినీ కూడా హరిస్తూ చేసిన చట్టాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాల్సిందిగా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. పాత మార్కెట్ గాంధీ విగ్రహం నుండి ఇక్కడ మన అంబేద్కర్ సెంటర్ వరకు ఈ జై సంవిధాన్, జై భీమ్, జై కార్యక్రమాన్ని కూడా రేపటి నుండి రేపు స్టార్ట్ చేయడం జరుగుతున్నది. ఈ నియోజకవర్గంలోనే కాకుండా జిల్లాలోనే కాకుండా
యావత్ తెలంగాణ రాష్ట్రాలలో అన్ని 33 జిల్లాలలో అన్ని ప్రాంతాలలో కాంగ్రెస్ పార్టీ ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి గ్రామానికి వెళ్ళి మేమేమేమి కార్యక్రమాలు చేస్తున్నాం, ఏమేమి చేయబోతున్నాం అనే దాని మీద చెప్పుకోవడానికి ముందుంటామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు.